ఓం చోర్మామృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అయిపోయిందండి ఎంత, ఇంకా 5 నిమిషాలు కూర్చోండి. స్వస్తి స్త్రీ చూడండి చదివా. స్వస్తి స్త్రీ అష్టాశీతి సహస్రాణం దేవద్విజ గురు దైవస్వానాం సమస్త జగదాధార మహామండూక కూర్మ యజ్ఞవరాహ శేషపృథ్వీనాం పురందర పావక యమ నిరుచి వరుణ వాయు కుబేరాజ అష్టదిక్పాలకానాం. ధన్యవాదాలు. రఘున్యాసం అభియోగం చేసుకుంటే అష్టదిక్కులు ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఒక్కొక్క మంత్రం చెప్పి ఓం నమ ప్రాచీన యాస్ దేవతాయిత యాస్ దేవతాయిత ఆదిశ్లోకం దేవతలు, ఇది శ్లోకం దేవతలు అని దేవతలు అందరూ నమస్కారం. ఈ దేవతలకి అధిపతి అయినటువంటి సర్వదిక్పాలకుడి అధిపతి అయిన శివాను రక్షించు వస్తాయి చూస్తారు వాళ్ళు. అయితే మీరు అచ్చుకు చదివేస్తారు, మనం అలా పెట్టుకుంటాం. మన లోపల ఏం చేయం అంటే లోపల ఈ చదివే మంత్రానికి మన లోపల పనికి సమన్వయం లేదు. ఎక్కడ ఉందండి? అందుకని మనకి పదాలు లేవు. సరే ఉదయం వాయు కుబేరాదీశానాదిక్పాలకానాం జలజ భవ హరిహర ముఖ్య దేవగణానాం నారద విశ్వామిత్ర పరాశర అత్రి వాల్మీకి గౌతమ భృగు వ్యాసాది మహర్షీణాం సీతా అరుంధతి తారా అరుంధతి అహల్య తారా మండోదరి మండోదరి పాంచాలి దమయం చాలి మహాపతివ్రతానాం హరిశ్చంద్ర నల కార్తివీర్యార్జున విక్రమార్క రాజానాం భోజరాజ పురుష పుణ్యానాం గంగా గంగా తుంగభద్ర నర్మదా తుంగభద్ర మలాపహారిణి శ్రీకృష్ణవేణి గోదావరి భీమరధ్యాది మహానదీనాం. అసలు ఆ చెవులు అవన్నీ ప్రతినే మనసు. జంబూ నిబంబ కదంబ చూత క్రమక నారికేళ ఖర్జూర ధాత్రి దాడిమ్యాది పదవి సుందరకాండలో వ్యాధులు వర్ణించిన వృక్షాలు పళ్ళు ఆంజనేయస్వామి వర్ణించిన మణిమణి చదవాలి. దాళిమ్యాది ఫలవృక్షాణాం పున్నాగజాజీ వకుళ కేతకీ చంపక మల్లికా మాధవీ మాలచాది వివిధ కుసుమానాం కస్తూరి కుంకుమ అతర గోరోచనాది సుగంధాయాం అపరిమిత కనక కలశ కన్యక గృహమేది కవీశ్వర వీణాదివాద్య మేఘధ్వనీనాం అయోధ్యా కాశీ పురుషోత్తమ రామేశ్వరాది పుణ్యనగరీనా శ్రీశైల వింధ్య హేమాచల గోవర్ధన కైలాసాది మహాశైలానా తర్క మీమాంస న్యాయ వైశేషిక భాట్ట ప్రాభాకర వ్యాకరణాది షట్శాస్త్రాణాం ఋగ్యజుస్సామ అధర్వణ వేదానాం లగ్నహోరద్రేకాణ నవాంస ద్వాదశ దశాంశ త్రిశాంశ నిరంతరం అనుకూల శోభానాం అస్య ముహూర్తస్య సుతిథిం సువారం. నువ్వు సంకల్పంతో నమస్కారం పెట్టుకుని బయటకు వెళ్తే నీకు అదే మంచిది, అదే వారం అదే అది నిరాగని ఇవని పెట్టుకోవడం మంచిదే. కానీ యోగాభ్యాసం చేసి తక్క నువ్వు ఉన్నావు తండ్రి అని మనోజయంతో మానవయాన్ని మానవ నమస్కారం పెట్టి బయటకు వెళ్ళిపోతే అన్నీ జీవంతులు మనం చేసింది ఏదంటే ఏం చేస్తున్నాం. అస్య ముహూర్తస్య సుతిథిం సువారం సునక్షత్రం సుకర్ణం చంద్ర తారాబలం అనుకూల శుభా శోభానాం సర్వే గ్రహాః సునక్షత్రాః శుభ ఏకాదశస్థాన దశఫలదా సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఇది లఘు, ఇది పెద్దలు కూడా తిరుపతి చదువుతుంటారు వాళ్ళు. ఇక్కడ ఇందాకే అనుకున్నాను వినోదులు వారు గంగానది టైం సరిపోలేదు. వినోదులు వారు అంటే కుంభావ సరస్వతి ఆ పట్టపరిచితోటే అన్నాడు బొమ్మవి ఉండి ఉండవు. చూసి
గోదావరి దగ్గర రాజమండ్రి వాళ్ళను ఆ నేల మీద సాష్టాంగ పడిపోయి గంగానది ఒక్క మాట ఆ శ్రీనాథుడి యొక్క వాణి ఒక మాట వినండి. రంభోరూకర శాత కుంభకట ధారాపూర్ణ ప్రక్రియ గంభీర క్వన సంద్ర భిన్న కరిర గండోష నిర్భిన్న కుం సంభావించి నమస్కరింతుము సంయుంబున్ముదం వప్ప నీకు అంబోజాసన్న కుండి కంబుజవని హంస భగోదావరి హంస రంభోరూకర శాత కుంభకట ధారాపూ అడవాళ్ళు గాజులు పెట్టుకుని బిందులతోటి నీళ్లు ముచ్చుకుంటుంటే ఆ బొడబొడ ఉన్న శబ్దం ఎలా ఉంటుందిట, ఏనుగు తొండంతో తీసి నీళ్లు చూస్తుంటే ఉండే శబ్దం ఉందిట. ఆ ఊరు ఎలా ఉంటే రంభో అరటి చెట్టు యొక్క అంత వర్ణం చేసి సంధ్యాలో నీకు నేను సంధ్యానం చేస్తాను తల్లి గోదావరి అని నేను గోదావరి కదా అందరికీ సాధించండి. ఒక్క మాట వెళ్ళి గాలిగంధంలో ఉంది. రంభోరూకర శాత కుంభ ఘట ధారాపూర్ణ ప్రక్రియ గంభీర క్వణ గల్చప్పుడు క్వణ సాంద్ర భిన్న కరిరాడ్ గండు నిర్భిన్నకు ఆ ఏనుగులు వీళ్ళు ముచ్చుకుంటున్నా ఏనుగులు నిర్భయంగా అక్కడ పక్కనే ఉన్నాయి కూడా చెప్తున్నాయి. గర్భింగుం ముదం గొప్ప నీకు అంబోజాసన గుండికాంబుజవని హంస భగోదావరి గంగకి చెప్పారు. ఆపాతాళ గభీర నిరకు సుధాహారామల ఛాయకు ద్వీపాలంకృతికి మహేంద్ర నగరీని శ్రేణిగా ఎష్టికి తాపాపాయ విహార మహోధన్వా దృఢాలింగన ప్రతిపన్న సౌఖ్యకుం సాష్టంగంబు గంగమ్మకుం సాష్టంగంబు సాష్టంగంబు గంగమ్మకుం. అలా నిజంతో బాగా వస్తుంది. మంగళాష్టమి చెప్పి శివుడి శివ సంబంధం అని చెప్తాను కూడా శివమంగళాష్టమి చెప్తాను. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ మంగళం అంటూ ఉండే నీలగ్రీవాయ మంగళం అంటే పైకి మంగళం అండి. కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ ఉషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ భస్మోద్ధూళిత దేహాయ నాగయజ్ఞోపవీతినే నాగయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ మండలం సూర్యచంద్ర అగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ రామదేశాయ మంగళం. మృత్యుంజయాయ మృత్యుం రాత్రికి భగవాన్ చెప్తున్నాడు మా మృత్యుంజయ ఎవరో లేరు నన్ను చాలా ఇది అంటారు. మృత్యుంజయాయ సాంబాయ సృష్టి స్థితి అంతకారిణే యంబకాయ ప్రశాంతాయ గురుకేశాయ మంగళం. గంగాధరాయ గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘాయ వామదేవాయ మంగళం వామదేవాయ మంగళం. సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానపరాయణే ఈశానాయ నమస్తుభ్యం. ఇలా చెప్పు ఐదుముఖ పంచభక్షాయ మంగళం. సదాశివస్వరూపాయ నమః తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ ఘోరస్వరూపనిధి అఘోరస్వరూపనిధి. ఆ అఘోర సాంప్రదాయం మరి వెలుపలేసి చాలా భయంకరంగా ఏదో టీవీ ఛానల్లో కూడా మూడేళ్ళ
టీవీ ఛానల్ కూడా ప్రసారం చేశారు, చేయకూడదు. అఘోరాయ ఘోర అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం. మహాదేవస్య దేవస్య యః పఠేత్ మంగళాష్టకం సర్వార్థ సిద్ధిం వాప్నోతి స సాయుజ్యం తతః పరం. ఇది శ్రీ శివమంగళాష్టకం. శివాంగ పదార్థ స్వస్తి.